జనగాం బస్ డిపోలో డ్రైవర్ల సమ్మె అయిపోయా. ఇక్కడికి వచ్చింది రేవంత్ రెడ్డి. 80 రోజుల్లో సమ్మెల కాడికి వచ్చింది, సావుల కాడికి వచ్చింది, నీ మీదికి రైతులు తిరగబడే దగ్గరికి వచ్చింది. నీ మంత్రులకు మలం వచ్చింది, నీ ఎమ్మెల్యేలకు పొగరు వచ్చింది. ఇక నీ మాటకైతే అద్దు లేదు అదుపు లేదు. అక్కడికి వచ్చింది. జనగాం బస్ డిపోలో డ్రైవర్ల సమ్మె, సమస్యల పరిష్కారానికి అద్దె బస్సు డ్రైవర్ల పట్టు, రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె ఉధృతం చేస్తామని హెచ్చరిక. సమస్యల పరిష్కారానికి అద్దె బస్సు డ్రైవర్ల పట్టాట. మరి ఏం సమస్యలు అనేది ఈ లోపల ఉన్నదా? ఇది మరిగా ఏం సమస్యలు వచ్చినాయి వీళ్ళకు, ఏంది? మొత్తానికి డ్రైవర్లు అయితే సమ్మెకి దిగింది. డ్రైవర్లు సమ్మెకి దిగే రేవంత్ రెడ్డి పరువా. ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఎవరికి వచ్చింది లాభం? ఎవరికైనా నచ్చిందా? తిప్పలు వెచ్చి చంపుతాను. ఉచిత బస్సు ప్రయాణం పేరుతోటి అటు మహిళలను కొట్టుకునేటట్టు చేస్తాను. ఇది జనగాం బస్ డిపోలో డ్రైవర్ల సమ్మె, సమస్యల పరిష్కారానికి అద్దె బస్సు డ్రైవర్ల పట్టు, రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె ఉధృతం చేస్తామని హెచ్చరిక. జనగాం డిపోలో ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లకు సమ్మెకు దిగారు. ఒక పక్క ఆర్టీసీ ఎండి మేడారం జాతర కోసం స్పెషల్ సర్వీస్ బస్సులను సమకూరుస్తున్న నేపథ్యంలో అద్దె బస్సు డ్రైవర్లు సమ్మెకు దిగడం చర్చకు దారితీసింది. రెయిన్బౌలు కష్టపడి పనిచేస్తున్నా కూడా తమను ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యం గుర్తించడం లేదని డ్రైవర్లు వాపోయారు. వాళ్ళు ఇచ్చే జీతాలు కుటుంబ పోషణకు సరిపడడం లేదని పలుమార్లు రిక్వెస్ట్ చేసి అడిగినా కూడా లెక్క చేయలేదన్నారు. అందుకే ఈ సమ్మె తీసుకున్నామన్నారు. తమ సమస్యని పరిష్కరించే వరకు ఈ సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం అవుతుందని హెచ్చరించారు. ఇదిలా ఉంటే జనగాం బస్ స్టాండ్ లో భారీ సంఖ్యలో బస్సుల కోసం ఎదురు చూశారు. ప్యాసింజర్లు 2 ఏళ్లకోసారి వచ్చే జాతరకు పోదామంటే ఇదెక్కడి నిరసన అంటూ జనం మండిపడ్డారు. ఇక మరి అదును చూసి సురుకు పెట్టుడు అంటే గీదే. నువ్వు హామీలు ఇచ్చివి, మేము అధికారంలోకి వస్తే అన్ని మారిపోతాయని హామీలు ఇచ్చివి. హామీలు ఇచ్చినప్పుడు నువ్వు నెరవేర్చకపోతే ఖచ్చితంగా వాళ్ళు టైం చూసి ఎట్లా సురుకు పెట్టాలో గట్టే సురుకు పెడతారు. కాబట్టి ఇక అనుభవించు. మొత్తానికైతే అద్దె బస్ డ్రైవర్లు కూడా సమ్మెకు దిగిన్లు ప్రభుత్వం మీద. ఏమంటాడు? ఫ్రీ బస్సు మంచిగా ఉందని చెప్పాలి. మంచిగా లేకపోయినా సిగలు పట్టి కొట్టుకున్నా, ఒకరు గుద్దుకున్నా, భర్తల ముందే ఒకల చీర ఒకరు జింపుకున్నా, ఒకల రైక ఒకరు జింపుకున్నా మంచిగా ఉన్నదని చెప్పాలి. మొసరాకుండా అల్లనే ఉండి సచ్చిన మనిషికి ఎక్కడానికి సందు లేకపోయినా, బస్సులు పెంచకపోయినా, ఒక్క బస్సులోనే 500-600 మంది ఎక్కినా, ఆఖరికి బస్ డ్రైవర్ను గుంజి బయట పడేసి బస్ డ్రైవర్ సీట్లో మహిళలు కూసున్నా, కండక్టర్ అంతమందిలో చూసి చూడకొకరు జరిగినా, మళ్ళీ వాళ్ళు చెప్పులు తీసుకొని నన్ను కొట్టినా మంచిగున్నదని చెప్పాలి. ఇదేనా మీరు చెప్పేది? దొంగలారా, బస్సులు పెంచుర్రి, లేకపోతే ఉచిత బస్ ప్రయాణాన్ని సరిచేయిర్రి. జాబులు చేసుకునేటోళ్ళకి ఇత్తిరి, గవర్నమెంట్ జాబర్లకి ఇత్తిరి, ఎవరికి పడితే వాళ్ళకి ఇత్తిరి. మళ్ళీ మంచిగున్నాయని చెప్పాలి, ప్రచారం పెద్దగా చేయాలి, పనులు తక్కువ చేయాలి అని చెప్తాను.